ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. మహర్షిః కపిలాచార్యः కృతజ్ఞో మేదినీపతిः త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాంతకృత్. శ్రీ విష్ణు సహస్రం 57వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం వినబోతున్నాం. తృష్ణ పరిత్యాగాన్ని గురించి జనక మాండవ్య సంవాదం విన్న తరువాత ధర్మరాజు, పితామహ, సమస్త ప్రాణికోటికి భయాన్ని కలిగించే కాలం దాటిపోతూ ఉండగా మానవుడు దేన్ని ఆచరిస్తే మేలు? దీన్ని ఇంతకుముందు విన్నాను కానీ ఇంకా చాలా వినవలసినట్లుంది కనుక అడుగుతున్నాను అన్నాడు. భీష్ముడు సాదరంగా, ఈ విషయం పితాపుత్ర సంవాదంలో తెలుస్తుంది, అది నీకు చెప్పాను, అప్పుడు చెప్పని కొన్ని వాక్యాలు ఉన్నాయి, విను అని చెప్పసాగాడు. అధ్యయనం చేస్తూ విద్యార్థిగా ఉన్న మేధావి అనే పేరు గల బ్రహ్మచారి గృహస్థ ధర్మం పాటించమన్న తండ్రితో ఇలా అన్నాడు. కాలం ఒక వల లాంటిది. అందులో చిక్కుకున్న చేప తన దీన పరిస్థితిని గుర్తించనట్లు మానవుడు కాలగతి తెలుసుకోలేక స్వేచ్ఛగా నిర్లక్ష్యంగా విహరిస్తున్నాడు. మృత్యువు అమృతత్వం రెండూ తన శరీరంలోనే ఉన్నాయి. వాటిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మేలవుతుంది. మోహమే మృత్యువు, తన సహజ స్థితే అమృతత్వం. నా వంటి వాడికి గృహస్థ, వానప్రస్థ, సన్యాసం అనే ఈ చుట్టూ తిరిగి రావడం కంటే సూటిగా ఆంతరమైన మానసికమైన బ్రహ్మయజ్ఞమే ఉత్తమమైంది. యోగం, తపస్సు, త్యాగం, వీటికంటే మించిన మేళ్ళు ఏమున్నాయి? యోగంబు తపము పరిత్యాగంబునుగాక ఒండులగునె హితంబుల్. రాగము సరి దుఃఖంబును, రాగము సరి దుఃఖంబును, త్యాగము ఓలిడి సుఖంబు అరయన్ కలవే. రాగమే దుఃఖం, త్యాగమే సుఖం. తండ్రి, ఈ ప్రపంచం నశిస్తోంది అని అర్థమవుతోంది కదా, అందుకని నీవు కూడా అహంకార మమకారాలను వదిలి సమత్వ దృష్టిని అలవర్చుకొని అంతర్దృష్టితో ఆత్మదర్శనం చేసుకోవటం ఉత్తమం అని మేధావి కుమారుడు చెప్పగా తండ్రి ఆ విధంగానే ప్రవర్తించి కృతార్థుడయ్యాడు. ధర్మనందన, ఈ సంవాద పరమార్థాన్ని గ్రహించి నీవు కూడా ప్రవర్తించు అని భీష్ముడు చెప్పగా ధర్మరాజు, ఏ స్వభావం కలవాడు బ్రహ్మ పదాన్ని సులభంగా పొందగలుగుతాడు అని అడిగాడు. అప్పుడు ఆయన, మితాహారి అయి ఇంద్రియ నిగ్రహం పాటిస్తూ మోక్షం కావాలి అనే పట్టుదలతో తన ధర్మాన్ని ఆచరిస్తే అట్టివానికి ఆ పరమ పదం తంగేటి జున్ను అవుతుంది, సులభంగా గొప్ప ఆత్మలాభం కలుగుతుంది అని చెబుతూ, దీనికి హారీత గీత అని ఒకటి ఉంది, అది తెలుసుకుంటే ఈ విషయం సులభంగా స్పష్టంగా అర్థమవుతుంది అని ఆ వివరాలను చెప్పసాగాడు. ఒకసారి బాగా చదువుకున్న కొంతమంది విద్వాంసులు పరివ్రాజక ధర్మ విశేషాలను హారీత మునీశ్వరుని ద్వారా తెలుసుకోవాలి అని ఆయన దగ్గరికి వెళ్ళి సవినయంగా ప్రార్థిస్తే ఆయన దయతో ఆ విశేషాలను ఇలా తెలియజేశాడు. విద్వజ్జనులారా, పరివ్రాజకుడు కాదలుచుకున్న వ్యక్తికి ఉండవలసిన ప్రాథమిక లక్షణం నిరాలంబ మతి, అంటే నిశ్చయ బుద్ధి, ఆత్మవిశ్వాసం అన్నమాట. సమస్తానికి కర్త భర్త అయిన భగవంతుడు ఉన్నాడు, ఆయనే నాకు రక్షకుడు అన్న దృఢమైన విశ్వాసం.
దీనితో అతడు ఇంటి నుండి విశాల ప్రపంచంలోకి అడుగుపెట్టాలి. తన ఇంద్రియాలను, దానికి సంబంధించిన కోరికలను అదుపు చెయ్యాలి. మాట, మనసు, చూపు, చేష్ట ఇవన్నీ నియంత్రితాలై ప్రజలకు కీడు తలచకుండా వారి పట్ల ప్రేమ, కరుణ, మైత్రి, సమత కలిగి వ్యవహరించాలి. నిందాస్తుతులు, సుఖదుఖాలు మొదలైన ద్వంద్వాలకు అతీతంగా ఉంటూ ఏకాంతంగా ఏ పాడుబడిన ఇంట్లోనో, గుడిలోనో, చెట్టు నీడనో, గుహలోనో జీవితం సాగించాలి. వంట వార్పు పెట్టుకోకుండా భిక్షకు వెళ్ళాలి. అది కూడా గృహస్థుల, వానప్రస్థుల భోజనాలు పూర్తి అయ్యాయి అని నిర్ధారించుకున్న తరువాత వాళ్ళ ఇళ్లకు వెళ్ళాలి. అతి ప్రేమ, అతి గౌరవం ఉండే చోట్లను తప్పించి కొత్త చోట్లను వెదుక్కుంటూ వెళ్ళాలి. పరితః వ్రజతి అంటే అంతటా తిరుగుతూ ఉండేవాడు కనుక పరివ్రాజకుడు అనబడతాడు. అందువల్ల ఒకే చోట ఉండకుండా చోటు మారుస్తూ దేశ సంచారం చేస్తూ ఉండాలి. ఇంత జరుగుతున్నా మనస్సు మాత్రం నిరంతరం భగవంతుని మీదనే లగ్నమై ఉండాలి. అభయం సర్వభూతేభ్యః దత్వా యః ప్రవ్రజతే గృహాత్ లోకాస్తేజోమయాస్తస్య తథా ఆనంత్యాయ కల్పతే. సర్వప్రాణులకు తన వల్ల భయం ఉండదు అని సంకల్పించుకొని ఇంటి నుండి బయలుదేరి పరివ్రాజకుడైన మహాత్మునికి లోకాలన్నీ తేజోమయాలే అవుతాయి. అతడు అన్ని విధాల అనంతుడే, అంతం లేనివాడే, భగవంతుడే అవుతాడు. ఈ విధంగా సన్యాసి సదా ఆత్మారాముడై బ్రహ్మజ్ఞాని అవుతాడు అని హారీత మహాముని వివరించగా ఆ విద్వాంసులు చాలా సంతోషించి ఆయనను అనేక విధాల ప్రశంసించి కృతజ్ఞతతో నమస్కరించి వెళ్ళారు. ధర్మనందన, ఇది హారీత గీత అని భీష్ముడు చెప్పగా సన్యాసికి ఇంత భావశుద్ధి, మనశ్శుద్ధి ఉంటుందా అని ధర్మరాజు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఓం నమో వెంకటేశాయ.